ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకాలు. మొదటి 7 శ్లోకాలు అయిపోయాయి. 7వ శ్లోకం మహాభారతం గురించి తెలియజేస్తుంది. మహాభారతంలో అనేక రకాలైనటువంటి స్టోరీస్ ఉన్నాయి. అనేక రకాల విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ధర్మం కానీ, అలాగే బ్రహ్మ విద్య గురించి కానీ, బ్రహ్మ విద్య ఏంటి అని అంటే భగవద్గీత. అలాగే అర్థశాస్త్రం కూడా మహాభారతంలో తెలియజేయడం జరిగింది. అలాగే పాలిటిక్స్, ఇలాంటివన్నీ కూడాను, ప్రతి అంశాన్ని కూడాను తెలియజేస్తూ ఉన్నారు మహాభారతంలో. వాటన్నింటిలో కూడాను ఉత్తమమైనటువంటిది, ఆనందాన్ని కలిగించేది ఏంటి అని అంటే శ్రీమద్ భగవద్గీత. పీపీయమానం ముదా. 8వ శ్లోకం చూడండి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అహం వందే, నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎవరికి? పరమానంద మాధవం, పరమానంద స్వరూపులైనటువంటి మాధవుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. మరి మాధవుడు అంటే ఎవరు అనంటే, మా అంటే 2 అర్థాలు ఉన్నాయి. మాయా ఒక అర్థం, లక్ష్మీదేవి అని ఒక అర్థం. ధవ అంటే పతి అని. మాయాపతి లేదా లక్ష్మీపతి అని. మాయాపతి అనంటే మాయకు అధిపతి అయినటువంటి వాడు మాధవుడు, లక్ష్మీపతి అయినటువంటి వాడు మాధవుడు. అటువంటి మాధవుడి యొక్క స్వరూపం ఏంటి అనంటే పరమానంద స్వరూపం. ఆ పరమానంద స్వరూప మాధవుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇంకా పరమాత్ముడి యొక్క విశేషణం ఏంటి అనేటువంటి తెలియజేస్తూ ఉన్నారు. యత్ కృప, ఎవరి యొక్క కృప వలన, మూకం కరోతి వాచాలం, మూకం వాచాలం కరోతి. మూకం అనంటే మాట్లాడలేనటువంటి వారు, వాచాలం అంటే మాట్లాడటం. ఎవరి కృప వలన మాట్లాడలేనటువంటి, మాటలు రాని వారు కూడా మాట్లాడగలుగుతూ ఉన్నారు. పంగుం లంఘయతే గిరిం, కుంటి వాళ్ళు పర్వతాలను ఎక్కగలుగుతూ ఉన్నారు. తం పరమానంద మాధవం అహం వందే, ఆ పరమానంద మాధవుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అంటే భగవంతుడి యొక్క కృప వలన మాటలు రాని వాళ్ళు మాట్లాడగలుగుతూ ఉన్నారు, నడవలేని వాళ్ళు నడవగలుగుతూ ఉన్నారు. అటువంటి అప్పుడు ఆ భగవంతుడి కృప నా యందు ఉంటే నా సమస్యలు ఎటువంటివి? అంత కష్టమైనటువంటివి ఆ భగవంతుడికి తీర్చడానికి? అంత కష్టమైనటువంటివేమీ కాదు. అవి ఇంకా సులభమైనటువంటివి. నాకంత పెద్ద పెద్ద కష్టాలేమీ లేవు. నా కష్టాలన్నీ కూడా చాలా చిన్న చిన్న కష్టాలు. ఇక్కడ ఇంకొక రకంగా మనం అర్థం చేసుకుంటే గనక, మనకి ఒక ఆలోచన ఉంటుంది. భగవద్గీత అనేటువంటిది 700 శ్లోకాలున్నాయి. అందున శ్లోకాలన్నీ సంస్కృతం శ్లోకాలు. దీన్ని నేను అర్థం చేసుకోగలుగుతానా?
ఒకవేళ అర్థం చేసుకున్నా నాకు గుర్తుంటుందా? ఒకవేళ గుర్తుకున్నా నేను దీన్ని ఆచరించగలుగుతానా? అనేటటువంటి సందేహం మనకుంటుంది. భగవంతుడిని శరణాగతి పొందాము అనంటే, మనకి చదవడము వస్తుంది. వాటిని అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకున్న వాటిని గుర్తుంచుకుంటాము. గుర్తుంచుకున్న వాటిని ఆచరణలో పెట్టగలుగుతాము. మరి ఇవన్నీ చేసినప్పుడు ముక్తి లభిస్తుందా? లభించదా? తప్పకుండా లభిస్తుంది. తప్పకుండా లభిస్తుంది. ఎవరి కృప వలన లభిస్తుంది? భగవంతుడి యొక్క కృప వలన లభిస్తుంది మనకు ఇవన్నీ కూడాను. కాబట్టి భగవంతుడిని శరణాగతి పొందాము అనంటే మనకి ఈ జన్మలో ముక్తి లభిస్తుందా లేదా? లభిస్తుంది. లభిస్తుంది. లభించకుండా ఉండడానికి అవకాశమే లేదు. మనకి ఒక సందేహం కలగొచ్చు. నేను చాలా రోజులుగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో అది జరగటం లేదు నాకు. భగవంతుడు మనకివ్వడం లేదు అనంటే చూడండి, మనకు అవసరమైతే మనకు అవసరమా లేదా అనేది భగవంతుడికి తెలుసా తెలీదా? తెలుసు కదా. ఉదాహరణకి తీసుకుందాం. ఇంట్లో పిల్లలున్నారు. రోజు తల్లిని నాకు చాక్లెట్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి అని అడుగుతున్నాడు. వాడికి ఆల్రెడీ కుప్పలున్నాయి, పన్ను పాడైపోయింది. చాక్లెట్ తింటే ఏమవుతుంది? ఇంకా చెడిపోతుంది. ఆ పన్ను పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. ఇప్పుడు తల్లి యొక్క ఆలోచన ఏంటి? బిడ్డను రక్షించాలి. ఏ రకంగా రక్షించగలదు? ఆ చాక్లెట్లు తినడం నుంచి రక్షించాలి. తిననివ్వకుండా ఉండగలిగితే అప్పుడు ఆ బిడ్డ రక్షింపబడతాడు. తల్లి ఈ రకంగా ఆలోచిస్తుంది. అంటే బిడ్డకి ఏది అవసరం లేదు అనేటటువంటిది తల్లికి తెలుస్తుంది. మరి మనమంతా కూడా ఎవరి బిడ్డలం? పరమాత్ముని బిడ్డలం. పరమాత్ముని బిడ్డలం మనమైనప్పుడు పరమాత్ముడికి తెలీదా మనకి ఏం కావాలి, ఏం వద్దు అనేది? ఆతృత అన్నది మనకు ఒకటి ఉంటుంది కదా మనిషి జన్మలో. ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా మన ఆలోచన అలా ఉంటుండేది. ఇప్పుడు ఏంటి? మనం తెలుసుకుంటున్నాం కదా పరమాత్మ యొక్క మహిమ ఎటువంటిది అనేది. ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి? నాకేం కావాలన్నా భగవంతుడు ఇస్తాడు. ఇక మీదట నేను ఏది అడగను. ఏం అడుగుతాను? నాకు ముక్తిని ప్రసాదించు అని అడుగుతాను. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు కదా. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? ముక్తి కోరుకోవాలి. మనం ముక్తిని మాత్రమే కోరుకోవాలి. దానికి ఏం కావాలన్నా కూడా భగవంతుడు సమకూరుస్తాడు. అన్ని కూడాను భగవంతుడు సమకూరుస్తాడు. భగవంతుడి దగ్గర లేనిది ఏదైనా ఉందా? ఇవ్వగలడో లేదో అనడానికి? లేదు. ఐశ్వర్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియః వైరాగ్యస్యాథ మోక్షస్య షన్నాం భగ ఇతీరిణ. మనం చూసాము ప్రారంభంలోనే భగవంతుడు సర్వ ఐశ్వర్య సంపన్నుడు అని. కాబట్టి ఆయన దగ్గర లేనిదంటూ లేదు. మాటలు రాని వాడికి మాటలు వచ్చేలా మాట్లాడేలా చేస్తున్నాడు. కుంటివాడిని పర్వతాలు ఎక్కేలా చేస్తున్నాడు అని అంటే, అటువంటప్పుడు మనకి ఏ సామర్థ్యం లేకపోయినా కూడాను, మన బుద్ధి అనేటటువంటిది అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోయినా, మన మనస్సు ఇక్కడ శ్రవణంలో దృష్టి పెట్టకపోయినా, భగవంతుడిని శరణాగతి పొందాము అనంటే ఇవన్నీ కూడా భగవంతుడే సమకూరుస్తాడు. మనం దేని గురించి కూడాను దిగులు పడవలసిన అవసరం లేదు. మనం దిగులు పడాల్సిందల్లా ఒక్కటే. దేనికోసము అనంటే భగవంతుణ్ణి నేను ప్రతి క్షణం కూడా శరణాగతి పొందాలి. భగవంతుణ్ణి ప్రార్థించాలి. భగవంతుణ్ణి స్తుతించాలి. అప్పుడు నాకు ఏం కావాలో అది భగవంతుడు నాకు ప్రసాదిస్తాడు. ఈ రకంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడాను ముక్తిని ప్రసాదిస్తాడు. తరువాత శ్లోకం చూడండి. నా తర్వాత రిపీట్ చేయండి. కానీ మ్యూట్ లో ఉండి రిపీట్ చేయండి. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః
వేదైः సాంగపదక్రమోపనిషदैः గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. భగవంతుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎవరు భగవంతుడు అనంటే యం బ్రహ్మ వరుణీంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః. బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుద్గణాలు వీళ్ళందరూ కూడా ఎవరినైతే దివ్యమైనటువంటి స్తోత్రాలతో స్తుతిస్తూ ఉన్నారో ఆ పరమాత్మ. అలాగే వేదైః సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. యం సామగాః వేదైః సాంగ పదక్రమోపనిషదైః గాయంతి. ఎవరైతే సామగాః అంటే సామం గాయంతి ఇది సామగాః అంటే వేదాలని గానం చేసేటటువంటి వారు, సామవేదాన్ని గానం చేసేటటువంటి వారు. కానీ ఇక్కడ మనము అన్ని వేదాలని కూడా గానం చేసేటటువంటి వారుగా తీసుకోవచ్చు. ఏమేం వేటి ద్వారా గానం చేస్తూ ఉన్నారు? వేదాలు స అంగ అంటే అంగాలతో సహా, వేదాంగాలతో సహా. వేదాలు ఏంటో మనకు తెలుసు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాంగాలు ఏంటి అనంటే శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్తం, ఛందో, జ్యోతిషం 6 కూడాను వేదాంగాలు. పదక్రమ ఉపనిషదై. పదక్రమ అంటే ఏంటంటే మీరు రుద్రం అలాంటివి వినుంటారు, లేదా గణానాం త్వా గణపతి ప్రార్థనా మంత్రం వినుంటారు. అవి చదువుతున్నప్పుడు ఏంటి అని అంటే, లేదా సింపుల్ ఎగ్జాంపుల్ ఓం నమ శివాయ తీసుకున్నట్లయితే కనుక ఓం నమ శివాయ, అందులో నమ శివాయ అని మాత్రమే చెబితే అది పద. క్రమ ఎలా ఉంటుంది అని అంటే నమః పద అనేటువంటిది సంహిత వచ్చేసి నమ శివాయ, తర్వాత పద వచ్చేసి ఏంటి అని అంటే నమః సపరేట్ గా, అలాగే శివాయ సపరేట్ గా, అలాగా ఉంటుంది ఒక్కొక్క పదం. క్రమ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే నమః శివాయ, శివాయ నమః, అలాగా ఉంటుంది. రీడింగ్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అవన్నింటి ద్వారా కూడాను భగవంతుణ్ణి గానం చేస్తూ ఉన్నారు, భగవంతుడి యొక్క స్తుతిని గానం చేస్తూ ఉన్నారు. ఉపనిషదై, ఉపనిషత్తుల ద్వారా కూడాను గానం చేస్తూ ఉన్నారు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యం యోగినః మనసా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి. యోగులు ధ్యాన అవస్థలో మనస్సు ద్వారా పరమాత్మని చూస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరినైతే స్తుతిస్తూ ఉన్నారో, ఎవరినైతే వేద సాంగ ఉపనిషత్ క్రమాల ద్వారా గానం చేస్తూ ఉన్నారో, ఎవరినైతే యోగులు ధ్యానంలో చూస్తూ ఉన్నారో, యస్య అంతం న విదుః, ఎవరి యొక్క అంతం దేవతలకి అలాగే అసురులకు కూడా తెలియదో, తం దేవాయ, అటువంటి పరమాత్మకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇంతటితో ధ్యాన శ్లోకాలు పూర్తయ్యాయి.
రేపటి నుండి భగవద్గీత ప్రథమ అధ్యాయం ప్రారంభించుకుందాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.